హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8. నిన్న జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. బిఫోర్ మనం ఈ ఎపిసోడ్ హైలైట్ పాయింట్ డిస్కస్ చేసుకునే ముందు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఓటింగ్ ఎవరికి ఎక్కువ పడేవి, ఈ వీక్ అయితే ఎవరు వెళ్ళిపోతారు అనేది కొంచెం డిస్క్రిప్షన్గా షార్ట్గా డిస్కస్ చేస్తాం. సో మొత్తానికైతే చాలా తక్కువ ఓట్లు వచ్చింది. విష్ణుప్రియ, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓట్ల పరంగా. సో వీళ్ళైతే ఆడతీరులో ఏమన్నా బాగా ఆడితే తప్ప ఏం చెప్పలేము. సో మొత్తానికైతే ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళని కలుసుకుంటారు కదా. 70 days తర్వాత కలుసుకోవడం అంటే చాలా హ్యాపీనెస్ మూమెంట్స్ కదా. సో మొత్తం ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో ఫస్ట్ నబిల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, తర్వాత రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఈరోజు వచ్చి ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అయితే వస్తారు. సో మొత్తానికి టేస్ట్ అయితే బాగా ఎమోషన్ అయ్యాడు ఈ ఎపిసోడ్లో. ఎందుకంటే వాళ్ళ మమ్మీ రావాలనే ఉద్దేశంతో అతను మళ్ళీ వచ్చాడు బిగ్ బాస్ సీజన్ 8లోకి. సో అది లేకుండా చేశారు. అంటే ఎవరు తెలియదు కదా సీక్రెట్ రూమ్లో వెళ్ళేసి ఇలాంటివి జరుగుతున్నాయని. అన్ఫార్చునేట్లీ ఇట్లా టేస్ట్ పేరు చెప్పానని నిఖిల్ చాలా ఫీల్ అయ్యారు. సో వన్ ఆఫ్ ద కొంచెం మనిషి తత్వం చాటుకున్నాడు నిఖిల్. సో మొత్తానికి అయితే తేజ్ బాగా ఏడ్చాడు ఎమోషనల్గా. ఒకవేళ బిగ్ బాస్ అయితే 100% పంపిస్తారు, అలా ఎప్పుడు చేయరు కానీ ఒక అంటారు తప్ప. డ్యామ్ షూర్గా మళ్ళా తేజ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు వస్తారు కంపల్సరీగా. ఇది ఓవరాల్ జరిగే ప్రక్రియ. సో ఈ వీక్ అంతా అంత చెప్పుకోవాల్సిన ప్రోగ్రాము వర్డ్స్ ఏం లేవు, ఎందుకంటే అంత ఫ్యామిలీ వీక్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఎమోషన్స్ అంతా చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా అంతే కదా. సడన్గా ఏమి బయట ప్రపంచం తెలియకుండా హౌస్లో ఉండి సడన్గా ఫ్యామిలీ మెంబర్స్ కలుసుకోవడం అంటే చాలా ఎమోషన్స్గా ఫీల్ అవుతాం ఎవరైనా. సో ఆ చేసిన ప్రక్రియ ఇదంతా. సో కొంచెం బాగా ఎమోషనల్ అయింది టేస్ట్ తేజర్, ఎందుకంటే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లేదని చెప్పారు కదా. సో అలా ఏం కాదు, కంపల్సరీ ఉంటుంది తను కూడా. సో మొత్తంగా ఓటు పరంగా చూస్తే విష్ణుప్రియ అయితే చాలా ఓటింగ్, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరి మధ్య చాలా జస్ట్ 1% తేడాతోనే ఇద్దరు ఒక హౌస్ నుంచి వెళ్ళిపోతారు. సో విష్ణుప్రియ ఆట తీరులో అసలు ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. ఆట తీరులో ఇంప్రూవ్మెంట్ లేదు కానీ లవ్లో అయితే పృథ్వీరాజ్ మీద ప్రేమతో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు హౌస్లో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి ఓవరాల్ ఇదే ఈ రెండు జరిగిన ఎపిసోడ్ పాయింట్స్ పెద్ద చెప్పుకోవాల్సిన ఏం లేదు కానీ జస్ట్ ఇవే హైలైట్స్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో బిఫోర్ పేర్న మెగా చీఫ్ అయినాక మోనార్క్లా తయారైంది. ముందుగా షార్ట్ టెంపరు, బీపీ అన్నీ ఉన్నాయి తనకి. సో ఇప్పుడు మెగా చీఫ్ అయింది కదా, అట్ట బిహేవ్ చేస్తుంది. ఒక ప్రోగ్రాంలోనే ఇంత బిహేవ్ చేస్తుందంటే ఇంట్లో ఎంత ఉంటుంది ఆలోచించండి. అందుకని ఎప్పుడు షార్ట్ టెంపర్ బీపీ నుండి పెంచుకుంటే రిలేషన్షిప్ పోతాయి. కాబట్టి ఏదైనా కంట్రోల్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మీ.